ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచన మీ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. 119వ కీర్తన 9వ వాక్యం కనుక మనం చదివితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటున్నాడు. అంటే ఎందుకు జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటున్నాడు అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం చదివితే గనక, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక మీరు సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉన్నట్లు మీరు ఎలా ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. అంటే దేవుని వాక్యమును యవనస్తులు చదివే విషయంలోనూ, ధ్యానించే విషయంలోనూ, దేవుని వాక్యమును ప్రకటించే విషయంలోనూ ఈ కృపాకాలంలో యవనస్తులు ఎలా ఉండాలంటే, దేవుని దర్శనము చూసి దైవ దర్శనం పొందుకొని దేవుని సువార్తను ప్రకటించే ఒక యవన సమూహము ఎవరికి కావాలంటే యేసయ్యకి కావాలి. ఎందుకు యేసయ్యకి ఒక యవన సమూహం కావాలంటే, యవన కాలము దేవునికి అవసరమైనటువంటి, ముఖ్యమైనటువంటి, ఇష్టమైనటువంటి వయస్సు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా నవ యవనస్తుడుగా ఈ లోకంలో 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్య ఏం చేశాడంటే చేసి ఉన్నాడు. కాబట్టి యవనస్తులుగా ఉన్న నీవు దేవుని వాక్యమును నీలో ఉంచుకొని, నీవు దేవుని వాక్యం నీలో ఉండటం వలన నీవు లోకములోనికి కలిసిపోకుండా, లోకములో నుంచి నువ్వు తప్పించబడి జాగ్రత్త కలిగి దేవుని వాక్యమును నీలో భద్రపరుచుకోవటం ద్వారా దేవుని కృపను ఏం చేస్తుందంటే ఆవరిస్తుంది. ఈ కృపాకాలంలో ఆయన వాక్యం నేను సాక్షిగా ఏం చేస్తుంది, నిలబెడుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.